హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీని రైస్లోకే కాకుండా రోటీ, పుల్కా, చపాతీ, పరాటా ఇట్లా దేంట్లోకైనా సూపర్గా సూట్ అయ్యేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి. రైస్లోకైనా రోటీలోకైనా సూట్ అయ్యే కర్రీ కోసం మనం పోపు దినుసుల కన్నా షాజీరా వాడితేనే కూరకి మంచి అరోమా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు షాజీరా వేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర షాజీరా అవైలబిలిటీలో లేకపోతే పోపు దినుసులైనా యాడ్ చేసుకోవచ్చు. షాజీరా చక్కగా ఫ్రై అయినాక స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని, తర్వాత క్యారెట్ ముక్కల్ని కానీ లేదా బీట్రూట్ ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది, మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీని యాజ్ ఇట్ ఈస్గా ఇదే వెజిటబుల్స్తో కాకుండా మనం క్యాప్సికమ్ ప్లేస్లో దొండకాయ ముక్కలైనా పొటాటో ముక్కలైనా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ముక్కలు మగ్గేలోగా మనం గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా ముక్కల్ని, దాంతోపాటు పొట్టు ఒలుచుకున్న 1/2 అంగుళం ముక్క అల్లాన్ని, 3-4 వెల్లుల్లి రెమ్మల్ని తొక్క తీసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ముక్కలు కూడా ఈ పాటికి సగం పైనే మగ్గుంటాయి. చూసారా, చక్కగా మగ్గినాయి కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరిని దీనిలో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారము, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో నేను ఎక్కువగా మసాలాలు వాడట్లేదండి. బాగా స్పైసీగా కావాలనుకుంటే మాత్రం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది ఇళ్లలో అప్పుడప్పుడు వెజిటబుల్స్ 2-3 రకాలు కొన్ని మిగులుంటాయి. అలాంటప్పుడు అచ్చంగా వాటితో కూర చేస్తే సరిపోదు కనుక ఇలా 2-3 రకాల వెజిటబుల్స్ని కలిపి కమ్మని కూర తయారు చేసుకున్నాం అనుకోండి, రైస్లోకే కాకుండా రోటీల్లోకైనా పుల్కాల్లోకైనా చక్కగా సూట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని వాటర్ పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని ఈ మసాలాలన్నీ వెజిటబుల్స్కి పట్టి వెజిటబుల్స్ అన్ని సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా చక్కగా పైకి తేలి వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇక ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ కర్రీ తయారైపోయింది. నేనైతే ఈ కర్రీలో క్యాప్సికమ్ ఎక్కువగా యాడ్ చేశాను కాబట్టి క్యాప్సికమ్ కర్రీ అని చెప్తున్నాను. మీ దగ్గర మిగిలిన వెజిటబుల్స్తో దేంతో అయినా ఈ కర్రీ చేసుకోవచ్చు. మీరు చేసుకున్న కర్రీకి మీరు యాడ్ చేసుకున్న వెజిటబుల్ని బట్టి ఆ పేరు పెట్టేసుకోవడమే. ఏ వెజిటబుల్తో చేసినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.